నమస్తే శివన్న. అంటే మీ 40 ఇయర్స్ సినిమాలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అయినా అంటే తెలుగులో ఫస్ట్ డెబ్యూ మూవీ మీది నాది అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ అంతకుముందు ఒకసారి సుకుమార్ గారితో వచ్చాను సార్ మీ ఇంటికి. నేను వచ్చినప్పుడు మీరు చూసుకునే విధానం, అంటే మీరు ఎలాగ అంటే మనుషులతో ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చాయి. నేను నేరేషన్ ఇచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, మీరు ఏమంటారో, అసలు ఓకే చేస్తారో ఓకే చేయరో, తెలుగు ఫస్ట్ టైం కదా అని. కానీ వచ్చిన తర్వాత మీరు చాలా మంచిగా అసలు విని జస్ట్ హాఫ్ అన్ అవర్ నేరేషన్ అనుకుని అది 2.5 hours మొత్తం కథ విని నేను చేస్తున్నాను ఈ సినిమాని మీరు చెప్పడం, మీరు ఫాలోఅప్లు చేయడం, ఎప్పటి నుంచి షూటింగ్ కట్టాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ డే సెట్లో మీకు యాక్షన్ చెప్పడం, నేను అది అంటే తెలుగులో ఎవరికి రాలేదు, ఏ డైరెక్టర్కి అదృష్టం, నాకు నిజంగా అదృష్టం వచ్చింది. మీ గురించి చాలా చెప్తూ ఉంటారు, మీ నాన్నగారి గురించి, బ్రదర్ గురించి, అందరి గురించి చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు కన్నడలో అంతా ఫేమస్ కదా అని. సుక్కు సార్ చెప్పేవారు, నాకు మా ఫ్రెండ్స్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అందరూ చెప్పేవారు. అది ఎప్పుడూ నేను అంటే ఓకే అనుకున్నాను, కానీ అది మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు బిహేవ్ చేసే విధానంతో అన్నట్టుతో నాకు అంటే అంతకు మించే ఉంది తప్ప ఎక్కడా తగ్గలేదు. మీ ప్రేమ కానీ అభిమానం కానీ. ఈ RC16లో మీ క్యారెక్టర్ నేను చాలా ఇష్టపడి రాసిన క్యారెక్టర్ ఇది పెద్ద సినిమాలో. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా ఇష్టపడి రాశాను. అది మీరు చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు. మీరు షూట్ చేసిన ఆ 3-4 days కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ భయం కూడా ఉంది కొద్దిగా, సీనియర్ మీరు ఏమంటారని. కానీ నేను 1 more అడుగుతుంటే 1 more ఓకే అన్నారు, శబాష్ అన్నారు. నేను అలాంటి ఒక 10 takes తీసుకున్నా సరే ఏం పర్లేదు, నవ్వుతారు సార్, ఏమనుకోకుండా అయ్యో అని. ఏం కాదని మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ 40 years సినిమా కెరీర్లో మన పెద్దవి కూడా ఒక మైల్స్టోన్గా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఆ దేవుడు మంచి హెల్త్ ఇవ్వాలని, మమ్మల్ని అందరినీ మీరు ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారని కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్.